రేయ్, బ్యాంక్ నుండి ఇన్స్పెక్షన్కి ఆఫీసర్ వస్తుంది. నేనే ఓనర్, నేనే వర్కర్ అంటే బాగుండదు. నువ్వు కొంచెం పని చేస్తున్నట్టు నటించు. సారీరా, నటించను, జీవిస్తాను. నీకోసం కాదు, మల్లికా శర్వత్ కోసం. రేయ్, వచ్చేసిందిరా. రేయ్, నువ్వు వెళ్ళి ఏదో మేనేజ్ చెయ్యి. నాకేం తెలుసురా? వెళ్ళు. అవును, నేనేం చేయను రా. నువ్వు ముందు కుర్చీ ఖాళీ చెయ్యి. అటు వెళ్ళరా, వెళ్ళు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్లీజ్. షాప్ పెట్టి ఎన్ని రోజులైంది? 1 year. మీరు ఇన్కమ్ ట్యాక్స్ అసెస్సీ కూడా కాదు, గ్యారంటీ కావాలి. నో ప్రాబ్లం, రెడీ. ఎవరు? అతను విజయ్, మై ఫ్రెండ్. ఏంట్రా, నేను ఒక్కరిని ఇరికిస్తాడు అనుకుంటే నన్ను కూడా ఇరికించాడు. అంటే నన్ను ఇరికిస్తాడని నీకు ముందే తెలుసా? నాశనం అయిపోతారు రై. ఎందులో పని చేస్తున్నారు? సత్యం డైరీ ఫార్మ్. ఇప్పుడు నీ గేదెల్ని కూడా ఇరికించాడు. జీతం ఎంత? 20,000. మార్కెటింగ్ మేనేజర్ కదా. ఏమ్రా, పాలం తేవడానికి అంత జీతం ఇస్తాడా? విజయ్, ఏంటి అలా షాక్ అయ్యారు? ఇంత యంగ్ ఏజ్ లో మార్కెటింగ్ మేనేజర్ ఎలా అయ్యాడనా? ఈజ్ వెరీ బ్రిలియంట్. మొన్నే గ్రూప్ 1 ఎగ్జామ్ పాస్ అయ్యాడు. త్వరలో ఇంటర్వ్యూ ఉంది. డెఫినెట్ గా సెలెక్ట్ అవుతాడు. త్వరలోనే పోలీస్ ఆఫీసర్ గా చూడబోతున్నాం. అప్పుడు మీకు కావాలంటే గవర్నమెంట్ ఎంప్లాయీగా షూరిటీ ఇస్తాడు. ఓ, ఐ సీ. ఇతను నిజంగా పనివాడేనా? ఏయ్ చెత్తదవా, ఏం చేస్తున్నావు గాడిదా? ఫ్యూజ్ కూడా పెట్టడం తెలీదా? 2 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉందంటే పనిలో పెట్టుకున్నానండి. ఎద్దులా తినడం కాదరా, దానిలో పని చేయడం నేర్చుకో. వేలకు వేలు జీతం తీసుకుంటూ ఎందులో వేలు పెట్టాలో కూడా తెలియదు. యదావా. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. మీరు ఎందులో పని చేస్తున్నారన్నారు? సత్యం డైరీ ఫార్మ్. సత్యం డైరీ ఫార్మ్. ఎండి పేరేంటి? పోచయ్య. పోచయ్య? నీ అయ్యా, మా అయ్యను కూడా ఇరికించినవారా? నీకు తెలిస్తే నన్ను చంపేస్తారా? మీ శాలరీ సర్టిఫికెట్ కావాలి. ఈ గ్యారంటీ ఫామ్ ఫిల్అప్ చేయండి. ఎల్లుండి కలుస్తాను. ఓకే ఓకే, బాయ్. ఓకే, బాయ్. సారీరా, అమ్మాయిని ఒప్పించడానికి తప్పలేదు. రే, ఇప్పుడు అచ్చం గేదెలా ఉన్నావురా? అమ్మా, కాఫీ. ఎంత షోక్గా పట్టుకున్నాడే సిగరెట్. ఎప్పటి నుంచిరా నీకు అలవాటు? దేవుడి మీద ఒట్టు, అసలు నాకు అలవాటే లేదు. ఒరే, నువ్వు గుడికి వెళ్ళేది అమ్మాయిల కోసం, నా దేవుడికి కూడా తెలుసు. నీలాంటి ఎదవలు దేవుడి మీద ఒట్టేయకూడదు. అయితే నీ మీద ఒట్టు. ఒసేయ్, నీ బొట్టు. అమ్మమ్మో, ఏకంగా నా మంగళసూత్రానికి ఎసరు పెట్టావా? ఇప్పుడు అర్థమైంది. చెప్పుడు మాటలు విని నన్ను అనుమానిస్తున్నారు. ఓహో, అయితే డైరెక్ట్ గా చూపించమంటావు ఏమిటి సినిమా? అచ్చా అలాగే ఉన్నాడు. ఎవడీడు? మీ తమ్ముడు. నటించకరా నట సార్వభౌమ. ఈసారి నీ నోట్లో సిగరెట్ చూశాననుకో, ఏం చేస్తానో తెలుసా? నన్ను కాలుస్తావా? నేను సిగరెట్ కాలుస్తా, మీ అమ్మ చేత సిగరెట్ కాల్పిస్తా, ఆఖరికి మీ చెల్లెలు కూడా సిగరెట్ కాలుస్తుంది. చట్టబద్ధమైన హెచ్చరిక. సిగరెట్ కాల్చడం ఆరోగ్యానికి హానికరం. క్యాన్సర్ చస్తారు. అర్థమైందిగా? వెళ్ళు, వెళ్ళి ఇంటర్వ్యూకి ప్రిపేర్గా. యాదవ. ఫోటోలు ఎవరు పంపించారు నాన్న? చెప్పను నాన్న. అడ్మిషన్ స్ట్రిక్ట్లీ ఫర్ కపుల్స్. ఇదేం ఫిట్టింగ్ రా బాయ్? 4 లేకుండా లోపల రానియరు కదా. ఇప్పుడు ఏం చేద్దాం? అలవాటేగా, అద్దెకు తెచ్చుకుందాం. ఎవరు తెస్తారు? నువ్వే. ఆఖరికి నన్ను బ్రోకర్ కూడా చేసినావరా? శాలరీ సర్టిఫికెట్. అరే, పక్క ఒరిజినల్ లెక్క ఉంది. అవును, మీ నాన్న సంతకం తెలుగులో పెడతాడా ఇంగ్లీష్లోనా? ఉర్దూలా పెట్టు. నేనా? నాకు ఉర్దూ రాదు కదా. ఏందో మల్లికా శరత్ మాయలో పడేసి నువ్వు చేసే స్కామ్లో నన్ను కూడా ఇరికిస్తున్నావురా బాయ్. సర్లే కానీ నువ్వు వెళ్ళి ఆ పని చూడు. అమ్మాయి వచ్చే టైం అయింది. గట్లనే. వద్దురా, మానేసా. అదేంట్రా సడన్ గా? ఇక్కడ నేను సిగరెట్ తాగితే అక్కడ మా నాన్న క్యాన్సర్ వస్తుంది. అలా ఎలా వస్తుందిరా? ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ లైట్ వెలగట్లేదా? అలాగే నా వెనకాల ఏదో కుట్ర జరుగుతోందిరా. హలో. హలో, యా కమ్ ప్లీజ్. అన్ని పేపర్స్ రెడీ చేశారా? ఎస్. ఇక్కడ సైన్ చేయండి.
సారీ. ఓకే రవి, అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. చెక్ రెడీ అవగానే నేను ఫోన్ చేస్తాను. ఓకే ఓకే బాయ్. చూడండి, మీ బిజినెస్ డెవలప్ అవ్వాలని మీకు లోన్ శాంక్షన్ చేస్తున్నాం. కాస్త మంచి పనులను పెట్టుకోండి. మొన్న టీవీ పేల్చాడు, రేపు షాపే పేల్చేస్తాడేమో. కాస్త జాగ్రత్త. మీరేం వరి కాకండి. ఆ పనికిమాల వేదని ఫస్ట్కి జీతం ఇచ్చి వెళ్ళగొడతాను. దట్స్ బెటర్. హలో అంకుల్. ఏమ్మా? మీ వాడు చాలా గ్రేట్. సిగరెట్స్ మానేశాడు. నాకు తెలుసమ్మా, మావాడు గోల్డ్, ఫ్లేక్ కాదు. రేయ్, ఆ పోరు ముందు మళ్ళీ నా ఇజ్జత్ తీస్తావా? ఇవాళ నేను చంపి నేను జైలుకి వెళ్తారా? రేపు జంపు నైట్ పబ్ లో పార్టీ ఉంది కదా, టికెట్స్ వేస్ట్ అయిపోతాయి. ఆ మస్తం గారితో నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళి అమ్మాయిని పికప్ చేసుకుని స్ట్రేట్ గా పబ్కొచ్చి. ఇది కూడా ఉంది. ఎలా? ఇదే ఉంది. అంకుల్ నేను మళ్ళీ చేస్తాను. కాస్త ఆగు. హలో మస్తాన్, ఇవాళ సెలబ్రిటీ పబ్కి మంచి కత్తిలాంటి అమ్మాయిల్ని 3 పంపించు. అమ్మాయిలు అమ్మాయిలు మంచి సెక్సీగా ఉండాలి. ఓకే? ఎక్కడ్రా సత్తిగాడు? ఏమోరా బాబు, యూస్లెస్. అదిగో వచ్చాడు. దిగుడు దిగుడు దిగుడు. ఏంట్రా ఇద్దరు తెచ్చావు? ఆ మస్తాన్ గాడు అండి ఇచ్చిన బే ముస్కిల్సే ఇద్దరిని పట్టుకొచ్చినా. ఓకే, నువ్వు బెటర్రా. దా మనం స్పాన్సర్ చేసిందే నేను, మరి నా పరిస్థితి ఏంట్రా? ఆహా, లోన్ కోసం మమ్మల్ని ఇరికించలే. ఆ పాపం ఉట్టుకోపోతాదిరా. అందుకే నీకు మల్లికా శర్వా చూసే కిస్మత్ లేదు. బాయ్. దా 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 తొందరగా పోరా పో పో, నీ కోసమే వెయిట్ చేస్తుంది మల్లికా షరావత్. ఒలింపిక్ ఆటగాడి చేతిలో కాగడలాగా పోజేంట్రా ఇలాగే. నేను ఇక్కడ ఉన్నట్టు ఇన్ఫార్మర్ ఫోన్ చేస్తేను రైడింగ్కి వచ్చావా? మొన్న సిగరెట్ మానేసాగా, ఇవాళ మందు, రేపు మానేద్దామని. ఎల్లుండి అమ్మాయిలు. అమ్మాయిలా? తీసుకొచ్చామని తెలిసింది. ఇంతకీ ఆ ఇన్ఫార్మర్ ఎవరు నాన్న? ఎందుకు నాన్న? కనబడితే గొంతు పిసికి చంపేద్దామని. ఏయ్, చేసే విధవ పనులైతే వచ్చేవి లాంటి క్రిమినల్ ఆలోచనలే. నువ్వేదో పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతావు, సొసైటీని ఉద్ధరిస్తావు అనుకున్నాను. అయితే ఇలాంటి విధవ పనులు చేయడానికేనమాట ఇప్పుడే పెళ్ళొద్దంటున్నావు. నాన్న సరదాగా అల్లరి పనులు చేస్తాను కానీ పెళ్లి విషయంలో మాత్రం సీరియస్గానే ఉంటాను నాన్న. నీకు విషయం చెప్పనా? నువ్వు అమ్మని గౌరవించే విధానం, మమ్మల్ని ప్రేమించే పద్ధతి చూసి కుటుంబం అంటే ఇలాగే ఉండాలనుకున్నాను. నేను టైం అడిగేది 4 డబ్బులు సంపాదించడానికి. ఎలాంటి వాడు నాకు లేరు నాన్న. పెళ్ళంటూ చేసుకుంటే వీణ్ణి చేసుకోవాలి. డాక్టర్ గారు, పోయే ప్రాణం ఆపితే మాత్రం ఆగుతుందా మీ పిచ్చి? కానీ నన్ను తొందరగా ఇంటికి పంపించేయండి. ఇక్కడ నా వల్ల కావడం లేదు. ఇంకో 10 రోజులైనా పడుతుంది పూర్తిగా నయం కావడానికి. అప్పటి వరకు నువ్వు గొడవ చేయకుండా బుద్ధిగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అది సరే గాని ఎంతవరకు వచ్చింది ఆ అబ్బాయి మ్యాటర్? ఓకే, అనవసరంగా అనుమానించాను. ఫిక్స్ అయిపోవచ్చు. కానీ 2 ఏళ్ల వరకు పెళ్లి చేసుకుని అంటున్నాడు. అంతవరకు నేను ఉంటానంటావా? మా తాతయ్యకి ఏం కాదు.